Dear students, my name is Suryakala Kumari, lecturer in Botany, Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adhika Vinannaya University. Today, we discussing topic is the production of secondary metabolites steps. We are already discussed in the last class, first 3 steps. Now, we are discussing the remaining 4 steps. First, what are the major steps? Selection of cell lines, and the second one is the large scale cultivation of plant cells, and third one is the medium composition and effect of nutrients. These 3 steps are discussed in the last class. Now we are discussing the elicitor induced production of secondary metabolites, effect of environmental factors, biotransformation using plant cell cultures, secondary metabolite release and analysis. These are now discussing. Once again I revised that selection of cell lines for high yield of secondary metabolites. In that majorly 2 steps మనకి సెలెక్షన్ ఆఫ్ సెల్ లైన్స్ కోసం మనకి 3 పాయింట్స్ ఉన్నాయి. సెల్ క్లోనింగ్ సెలెక్షన్, అందులో సెల్ క్లోనింగ్ సెలెక్షన్ లోపల సింగిల్ సెల్ కలెక్షన్ ఒకటి ఉంది, అలాగే సెల్ అగ్రిగేట్ క్లోనింగ్ ఉంది. అలా కాకుండా విజువల్ అండ్ కెమికల్ ఎనాలిసిస్, అంటే మనం కంటితో చూసి కెమికల్ ట్రీట్మెంట్ ద్వారా కానీ ఎనాలిసిస్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే సెలెక్షన్ ఫర్ ద రెసిస్టెంట్ పవర్ని బేస్ చేసుకుని సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసినటువంటి సెల్స్ని మనం కల్చర్ చేయాలి కదా, అందువలన లార్జ్ స్కేల్ కల్టివేషన్ ఆఫ్ ప్లాంట్ సెల్, దిస్ ఈజ్ ద సెకండ్ స్టెప్. దీని లోపల 4 స్టెప్స్ ఉన్నాయి. అంటే ఫ్రీ సెల్ సస్పెన్షన్ కల్చర్ ద్వారా ప్రొడ్యూస్ చేయొచ్చు, ఇమ్మొబిలైజ్డ్ సెల్ కల్చర్ ద్వారా, 2 ఫేజ్ సిస్టమ్ కల్చర్ ద్వారా, హెయిర్ రూట్ కల్చర్ ద్వారా. అదే ఫ్రీ సస్పెన్షన్ కల్చర్ ద్వారా అయితే రియాక్టర్స్ని యూజ్ చేస్తాము. అలాగే ఇమ్మొబిలైజ్డ్ సెల్ కల్చర్స్ ద్వారా అయితే ఎంట్రాపింగ్ సంబంధించి మెథడ్స్ యూజ్ చేస్తాం. జెల్స్ని యూజ్ చేస్తాం, లేకపోతే నెట్స్, ఫోమ్స్, హాలో ఫైబర్ మెంబరీన్స్ వీటిని ఉపయోగించి సెల్స్ని ట్రాప్ చేసి యూజ్ చేస్తాం. 2 ఫేజ్ సిస్టమ్ కల్చర్ లోపల అయితేనేమో ఒకటేమో కంటిన్యూస్ కల్చర్ చేస్తూ, సెకండ్ ఫేజ్ లోపల సెపరేషన్ ఆఫ్ ద మెటీరియల్స్, అంటే సెల్ సెపరేషన్ చేసుకోవడం అనేటటువంటిది ఉంటుంది. 4th అయితే హెయిరీ రూట్ కల్చర్, అంటే ఇది న్యాచురల్గా జరిగేటటువంటి అగ్రోబ్యాక్టీరియా రైజోజెన్సిస్ బ్యాక్టీరియాని యూజ్ చేసుకొని మనం చేయడం జరుగుతుంది. అలాగే 3rd స్టెప్ లోపల మీడియం కాంపోజిషన్ లోపల మనకి కావాల్సినటువంటిది కార్బన్ సోర్స్ కావాలి, దాంతోపాటు నైట్రోజన్ సోర్స్ కావాలి, నెక్స్ట్ ఫాస్ఫేట్ కావాలి, గ్రోత్ రెగ్యులేటర్స్. దీస్ ఆర్ ఆల్ ఎఫెక్టెడ్ ద గ్రోత్ ఆఫ్ ద సెల్ అండ్ నెక్స్ట్ ప్రొడక్షన్ ఆఫ్ ద సెకండరీ మెటాబోలైట్స్. మేజర్లీ ఎఫెక్ట్ ఆన్ ద ప్రొడక్షన్ ఆఫ్ సెకండరీ మెటాబోలైట్స్. మనకి ఇంకా 4th స్టెప్ కంటిన్యూషను ఇలిసిటర్ ఇండ్యూస్డ్ ప్రొడక్షన్ ఆఫ్ సెకండరీ మెటాబోలైట్స్. అంటే మీడియం ఏం యూజ్ చేయాలా అని చెప్తాం. తర్వాత ఇలిసిటర్ అనేటటువంటిది దిస్ ఈజ్ ఆల్సో ఎఫెక్టెడ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద సెకండరీ మెటాబోలైట్స్. వాట్ ఈస్ ద ఇలిసిటర్? This is the chemical compounds of biological origin which stimulate the production of secondary metabolites. Illicitors అంటే బయాలజికల్ కెమికల్ కాంపౌండ్స్ అన్నమాట. దీనివల్ల సెకండరీ మెటాబోలైట్స్ ప్రొడక్షన్ జరుగుతుంది కాబట్టి ద ఫినామినా రిఫర్ టు యాజ్ ద ఎల్సిటేషన్. ఎల్సిటర్స్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద ప్లాంట్ సెల్, అంటే ప్లాంట్ సెల్ లోపల ప్రొడ్యూస్ జరిగితే ఇండోజీనస్ ఇల్సిలేటర్స్ అంటాము, అంటే ఇన్సైడ్ ఆఫ్ ద ప్లాంట్ సెల్. ఫర్ ఎగ్జాంపుల్ పెక్టిన్, pectic acid, cellulose, other polysaccharides, etc. The illicitors are produced by the microorganisms or exogenous. The inside of cells release అయితే ఎండోజీనస్ అని, అవుట్ సైడ్ ఆఫ్ ద సెల్ రిలీజ్ అవుతే ఎగ్జోజీనస్ అని ఇల్సిలేటర్స్ కింద మెన్షన్ చేసుకున్నాం. అవుటర్ సైడ్కి వచ్చేటప్పటికి కైటిన్, కైటోసన్ అండ్ గ్లూకాన్స్. ఆల్ ఇల్సిలేటర్స్ ఆఫ్ ద బయాలజికల్ ఆరిజిన్ ఆర్ కాల్డ్ బయోటిక్ ఇలిసేటర్స్. ఎండోజీనస్గా ప్రొడ్యూస్ అయినా ఎగ్జోజీనస్గా ప్రొడ్యూస్ అయినా వాటిని బయోటిక్ ఇలిసేటర్స్ కింద మనం మెన్షన్ చేసుకుంటాం. ద టర్మ్ అబయోటిక్ ఇలిసేటర్స్ అంటే బయలాజికలే కాకుండా ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, వాటిని కూడా అబయోటిక్ ఇలిసేటర్స్ యూజ్డ్ ఫర్ ద రిప్రజెంట్ ద ఫిజికల్ సచ్ యాజ్ ద కోల్డ్, హీట్, UV light, osmotic pressure and chemical agents such as the ethylene,
fungicides, antibiotics, salts, heavy metals that can also increase the production formation. అంటే కొన్ని సందర్భాల లోపల మనకి ఈ ఇల్సేటర్స్ అనేటటువంటివి ప్రొడక్షన్ రేట్ని ఇంక్రీజ్ చేస్తుంది. నెక్స్ట్ ఇందులోనే ఫైటోఎలెక్జిన్స్ అంటే 5 మార్క్స్కి అడుగుతారు, అందువల్ల దీనిలోనే కలిపి చెప్పేస్తున్నాం. ప్లాంట్స్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ డిపెండింగ్ దెమ్సెల్వ్స్ when attacked by microorganisms by producing antimicrobial compounds collectively referred to as the phytoalexins. అంటే మొక్కలు మనకి గ్రో అప్ అవుతూ ఉంటాయి కాబట్టి నెంబర్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి, అంటే వాటి మీద గ్రోత్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. వాటి నుంచి కంట్రోల్ చేసుకోవాలి కదా, మైక్రో ఆర్గానిజమ్స్ని కంట్రోల్ చేయాలి, అందుకోసమని యాంటీమైక్రోబియల్ ప్రొడక్ట్స్ని రిలీజ్ చేస్తాయి. వాటిని మనం ఫైటోఎలెక్జిన్స్ కింద మెన్షన్ చేస్తున్నాం. దీస్ ఆర్ ద కెమికల్ వెపన్స్ అని పిలుస్తాం. అంటే దీస్ ఆర్ ద కెమికల్ వెపన్స్ ఆఫ్ డిఫెన్స్ అగెనెస్ట్ ద ప్యాథోజెనిక్ మైక్రో ఆర్గానిజమ్స్. సెల్స్ అనేటటువంటివి లివింగ్ సెల్స్లో ఉన్నటువంటి ప్లాంట్ సెల్స్ అనేటటువంటివి మైక్రోబియల్ యాక్టివిటీ నుంచి ప్రొటెక్షన్ కోసం ఏర్పరచుకునేటటువంటి డిఫెన్స్ మెకానిజం కింద మెన్షన్ చేస్తాం. సమ్ ఆఫ్ ద ఫైటోఎలెక్జిన్స్ దట్ ఇండ్యూసెస్ ద ప్రొడక్షన్ ఆఫ్ సెకండరీ మెటబలైట్స్. అంటే ఇవి కూడా మనకి ప్రొడక్షన్ రేట్ని ఇంక్రీజ్ చేస్తాయి. అంటే స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా రెసిస్టెంట్ మెథడ్, హెయిరీ రూట్ రెసిస్టెంట్ మెథడ్ అని చెప్పేసి. The production of secondary metabolites are regarded as the illicitors. Some chemicals can be also acts as the illicitors. Actinomycin D, sodium salt of arachidonic acid, ribonuclease A, chitosan, polyl-lysine, nigerin. These are compounds are regarded as a chemical defined illicitors. వీటినే మనం కెమికల్ ఇల్లిసేటర్స్ కింద మెన్షన్ చేసుకోవచ్చు. ఇంటరాక్షన్స్ ఫర్ ద ఇల్లిసేటర్ ఫార్మేషన్ ఏ విధంగా ఏర్పడతాయి అంటే ఇల్లిసేటర్స్ ఆర్ కాంపౌండ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్లాంట్ మైక్రోబియల్ ఇంటరాక్షన్స్. దీస్ ఆర్ ద 3 different types of interactions. డైరెక్ట్ రిలీజ్ ఆఫ్ ఇల్లిసేటర్ బై ద మైక్రో ఆర్గానిజం, అంటే డైరెక్ట్గా మైక్రో ఆర్గానిజం ఇల్లిసేటర్ని రిలీజ్ చేయొచ్చు, అంటే ఆ బయాలజికల్ కాంపౌండ్ని రిలీజ్ చేయొచ్చు. లేదా సెకండ్ పాయింట్ మైక్రోబియల్ ఎంజైమ్స్ దట్ కెన్ బి యాక్ట్స్ యాజ్ ద ఇల్సేటర్స్, అంటే మైక్రోబియల్ ఎంజైమ్సే ఇల్సేటర్లా పనిచేస్తాయి. మూడోది రిలీజ్ ఆఫ్ ఫైటోఎలెక్జిన్స్ బై ద యాక్షన్ ఆఫ్ ప్లాంట్ ఎంజైమ్స్, అంటే ప్లాంట్ ఎంజైమ్ యొక్క యాక్టివిటీ వలన మనకి మైక్రోబియల్ యాక్టివిటీని స్టాప్ చేసేటటువంటి కాంపౌండ్స్ రిలీజ్ అవ్వచ్చు ఆన్ సెల్ వాల్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్, which in turn stimulate the formation of insulators from plant cell walls. అంటే ఎగ్జోజీనస్ వాటికి ఎగ్జాంపుల్స్ కింద మీకు వీటిని మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఈ ఇల్సేటేషన్ ప్రాసెస్ జరగడానికి ఉండేటటువంటి స్టెప్స్ ఏంటి? సెలెక్షన్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్, ఏ వైడ్ రేంజ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ that need not to be pathogens have been tried in cultures for illucitation induced production of secondary metabolites. Based on the favorable illustrator response, an ideal microorganism is selected. The quantity of the microbial inoculum is important for the formation of illustrator. అంటే సెలెక్షన్ ఆఫ్ మైక్రో ఆర్గానిజం, ఇల్లిసేటర్ని ప్రొడ్యూస్ చేసేటటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ని మనం చూస్ చేసుకోవడం. సెకండ్ వన్ కో-కల్చర్, అంటే అది బ్యాక్టీరియానా వైరసా ఆల్గేనా ఫంగై ఏదో ఒక సెల్ని చూస్ చేసుకుంటాం, దాన్ని కల్చర్ చేయాలి. కో-కల్చర్. ప్లాంట్ కల్చర్స్ ఆర్ ఇనాక్యులేటెడ్ విత్ ద సెలెక్టెడ్ మైక్రో ఆర్గానిజము ప్లాంట్ సెల్ బోత్ ఆర్ అండర్గో ద కల్చరింగ్, దట్ ఈస్ కాల్డ్ కో-కల్చర్. The cultures are transformed to a fresh medium prior to inoculation with microorganisms. This helps to stimulate the secondary metabolites. Co-culture of plant cells with microorganisms may sometimes have inhibitory effect on the plant cells. కొన్ని సందర్భాల లోపల ప్లాంట్ సెల్ మీద ఎఫెక్ట్ చూపించవచ్చు. ఇన్ సచ్ ఏ కేస్ ఇల్సేటర్ preparations can be obtained by the culturing the selected microorganisms on the tissue culture medium, followed by homogenization and autoclaving the entire culture. This process releases illicitors
In case of heat label Illicitors, the culture homogeneate has to be filtered, sterilized. అంటే కొన్ని ఏమో మైక్రో ఆర్గానిజమ్స్ వేడి ఎక్కువగా ఉంటే ఇది అవుతూ ఉంటాయి, అంటే థర్మల్ అవి రిలీజ్ చేసేటటువంటి కాంపౌండ్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇవే హీట్ సెన్సిటిబుల్గా ఉన్నటువంటి అవి ఫిల్టరేషన్ మెథడ్కి సంబంధించినటువంటి వాటిని యూస్ చేసుకోవాలి. ఇన్ సమ్ కోకల్చర్ సిస్టమ్స్ డైరెక్ట్ కాంటాక్ట్ ప్లాంట్ సెల్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ కెన్ బి ప్రివెంటెడ్ బై immobilization of one of them. In these cultures, plant microbial interactions occurs by diffusion of the Illiciter compounds through the medium. అంటే మనకి కోకల్చర్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకుంటూ, అంటే మనం సెల్స్ని ఇమ్మొబిలైజేషన్ కండిషన్లో ఉంచి కోకల్చర్ చేసుకోవడమా, లేకపోతే అంటే మనం సెలెక్ట్ చేసుకునేటటువంటి సెకండరీ మెటబలైట్స్ ఏవైతున్నాయో వాటి ప్రొడక్షన్ యొక్క కండిషన్ బట్టి మనం చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్, మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ Illicitors. Illicitors are found to activate genes and increase the synthesis of mRNA encoding enzymes responsible for the అల్టిమేట్ బయోసిన్స్ ఆఫ్ సెకండరీ మెటబలైట్స్. అంటే ఈ ఇల్సైటర్స్ అంటే ఏం చేస్తాయి, మనకు సెకండరీ మెటబలైట్స్ని ప్రొడ్యూస్ చేసేటటువంటి జీన్స్ ఏమున్నాయో వాటిని యాక్టివేట్ చేసి మనకి ఎంఆర్ఎన్ఏ సింథసిస్ జరిగి దాని నుంచి ప్రోటీన్స్ ఫార్మేషన్ జరిగేలాగా, అంటే సెకండరీ మెటబలైట్స్ ప్రోటీన్స్ ఫార్మేషన్ జరిగేలా చేస్తాయి అన్నమాట. దేర్ ఆర్ సమ్ రీసెంట్ రిపోర్ట్స్ సజెస్టింగ్ దట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఇల్సైటర్స్ మీడియేటెడ్ కాల్షియం బేస్డ్ సిగ్నల్ ట్రాన్స్డక్షన్ సిస్టమ్స్ దట్ ప్రమోట్స్ ద ప్రొడక్షన్ ఫార్మేషన్. అంటే కాల్షియం బేస్డ్ సిగ్నల్ ట్రాన్స్డక్షన్ అనేటటువంటిది ఇన్వాల్వ్ అవుతుంది, దాని సహాయంతో జరుగుతుంది అని చెప్పేసి ఏదో ఒక రిపోర్ట్ సహాయంతో తెలుస్తుంది. వెన్ ద సెల్స్ ఆర్ ప్రీ-ట్రీటెడ్ విత్ ద కాల్షియం కీలేట్ prior to the addition of Illiciter, there occurs a decreases in the production of secondary metabolites. ఇక్కడ ఇల్సైటర్ ఇండ్యూస్డ్ ప్రొడక్ట్స్ ఇన్ కల్చర్, అంటే ఇల్సైటర్ని యూస్ చేయడం ద్వారా మనకి ఏ మొక్క లోపల ఏ సెకండరీ మెటబలైట్, అంటే ఏ ఆర్గానిజము మనకి కాంపౌండ్ రిలీజ్ చేస్తుంది అనే దాని గురించి. ఇల్సైటర్ మైక్రో ఆర్గానిజం ఆస్పర్జిల్లస్ నైగర్ అనేటటువంటి ఈ ఫంగై సంబంధించినటువంటి ఆర్గానిజము సింకోనా లెడ్గిరియానా అనేటటువంటి ఈ మొక్క లోపల యాంథ్రోక్వినో అనేటటువంటి సెకండరీ మెటబలైట్ ప్రొడక్షన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటుందన్నమాట. అలాగే పెన్సిలియం మనందరికి తెలిసిందే, శాంగ్వినేరియా అది కాస్త బెంజోఫినాన్ థైడిన్ అనేటటువంటి దాని ప్రొడక్షన్, ఫ్యూజేరియం స్పీసీస్ ఎపియం గ్రావియోలెన్సిస్. అంటే ఈ మొక్కల లోపల ఈ మైక్రో ఆర్గానిజమ్స్ సెకండరీ మెటబలైట్ ప్రొడక్షన్ని ఎంకరేజ్ చేస్తుంది అనమాట. అంటే ఏంటి ఇల్సైటర్స్ అంటే ఏమన్నాము, దట్ ఈస్ ద బయలాజికల్ కాంపౌండ్స్. అంటే మైక్రో ఆర్గానిజమ్స్ డైరెక్ట్గా రిలీజ్ చేయొచ్చు, లేకపోతే సెల్లో ఉండేటటువంటి ఎంజైమ్స్ యొక్క ఎఫెక్ట్ వలన అవి ఎండోజీనస్గా ఎగ్జోజీనస్గా మనకి ఇల్సైటర్స్ అనేటటువంటి రిలీజ్ అవ్వచ్చు. అందువలన మనం ఏదో ఒక పద్ధతి ద్వారా, అంటే బేస్డ్ ఆన్ ద ప్లాంట్ స్పీసీస్, ఆ మొక్కలను బట్టి పద్ధతులు వాడాల్సి వస్తుంది. మీకు ఎగ్జామినేషన్ పర్పస్కి రాసేటప్పుడు ఇదంతా అవసరం లేదు, జస్ట్ మనం ఇంట్రడక్షన్లో చెప్పుకున్నటువంటి ఈ ప్రాసెస్ రాస్తే సరిపోతుంది. జస్ట్ ఈ పార్ట్ని రాయండి. ఇది రాసిన తర్వాత మనకి లాస్ట్లో చెప్పినటువంటి మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఇల్సైటర్స్ సంబంధించి ఈ పాయింట్ రాయండి. అంటే మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క యాక్టివిటీకి సంబంధించి కాబట్టి అంతే తప్ప మొత్తం అంతా రాయాలని ఏం లేదు. అంటే 5 మార్క్స్ షార్ట్ అడిగినప్పుడు అవసరం అవుతూ ఉంటుంది, దానికోసం అదంతా మీకు చెప్పడం. నెక్స్ట్ మనకి 5th స్టెప్, ఎఫెక్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్. అంటే ఎన్విరాన్మెంట్లో ఉండేటటువంటి ఫ్యాక్టర్స్ ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి మనకి. అంటే ఎబయాటిక్ సంబంధించినటువంటి కాంపౌండ్స్ కదా. లైట్ ఈజ్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ ఫర్ ద కార్బన్ ఫిక్సేషన్. ఫోటోసిన్సిస్ జరగాలి కాబట్టి లైట్ ఎఫెక్ట్ ఎలాగో చూపిస్తుంది. ఆ ఫీల్డ్ గ్రోన్ ప్లాంట్, సిన్స్ ద కార్బన్ ఫిక్సేషన్ ఈజ్ ఆల్మోస్ట్ ఆబ్సెంట్ అండ్ వెరీ లో ఇన్ ద ప్లాంట్ టిష్యూ కల్చర్.
అంటే మొక్క రూపంలో పెంచినప్పుడు ఫోటోసింథసిస్ రేట్కి ఎక్కువ అవసరం అవుతుంది లైట్. కానీ ఇక్కడ టిష్యూ కల్చర్ టెక్నిక్ కదా, మన సెకండరీ మెటబలైట్స్ ప్రొడక్షన్ కోసమే పెంచుతున్నాం వీటిని. అందువలన light has no effect the primary metabolism. The light mediated enzymatic reactions indirectly influences the secondary metabolite formation. అంటే సెకండరీ మెటబలైట్ ఫార్మేషన్ లోపల లైట్ బేసిక్గా ఉండేటటువంటి ఎంజైమ్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ద క్వాలిటీ ఆఫ్ లైట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. బ్లూ లైట్ ఎన్హాన్స్ యాంథోసైనిన్ ప్రొడక్షన్ ఇన్ ద హ్యాప్లోపాపస్ గ్రాసిలిస్ సెల్ సస్పెషన్. అంటే బ్లూ లైట్ అనేటటువంటిది యాంథ్రోసైనిన్ ప్రొడక్షన్ లోపల గుడ్ రోల్ని ప్లే చేస్తూ ఉందన్నమాట. వైట్ లైట్ ఇంక్రీజెస్ ద ఫార్మేషన్ ఆఫ్ ద యాంథోసైనిన్ ఇన్ ద కెథరాంథస్ రోజియస్, డాకస్ కరోటా, హీలియాంథస్ ట్యూబర్క్యులోసిస్. ఇందులో వైట్ లైట్ అనేటటువంటిది ఎఫెక్ట్ చూపిస్తుంది. వైట్ అండ్ బ్లూ లైట్ ఇన్హిబిట్స్ ద, రెండు లైట్లు కూడా ఏమవుతున్నాయి, ఇన్హిబిట్స్ ద నాప్తోక్వినోన్ బయోసిన్సిస్ ఇన్ ద క్యాలస్ కల్చర్. లిథోస్పర్మం ఎరిథ్రోరైజాన్ అనే దాని లోపల లైట్ అనేటటువంటిది వైట్ బ్లూ రెండు కూడా సింథసిస్ని ఇన్హిబిట్ చేస్తున్నాయి. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ ఇంక్యుబేషన్ టెంపరేచర్స్. ద గ్రోత్ ఆఫ్ కల్చర్డ్ సెల్స్ ఈజ్ ఇంక్రీజ్డ్ విత్ ఇంక్రీజ్ ఇన్ ద టెంపరేచర్ అప్ టు ద ఆప్టిమమ్ టెంపరేచర్. ఆప్టిమమ్ టెంపరేచర్ వరకు ప్రాబ్లం ఏమీ ఉండదు జనరల్గా అయితే. హవెవర్ అట్లీస్ట్ ఫర్ ద ప్రొడక్షన్ సమ్ సెకండరీ మెటబలైట్స్ లోయర్ టెంపరేచర్ ఈజ్ అడ్వాంటేజెస్. కొన్ని మొక్కల్లో మాత్రమే లోయర్ టెంపరేచర్ అనేటువంటిది అడ్వాంటేజెస్గా ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్ ఇన్ కెథరాంథస్ రోజెస్ కల్చర్ ఇండోల్ ఆల్కలైడ్ ప్రొడక్షన్ కోసం ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2-fold when incubated at 16 degrees. అంటే 16 degrees దగ్గర ఇంక్యుబేషన్ చేస్తే ఇన్స్టెడ్ ఆఫ్, అంటే మనకి ఇక్కడ ఇండోల్ ఆల్కలైడ్ ప్రొడక్షన్కి సంబంధించి మాట్లాడుతున్నాం అనమాట. ఇండోల్ ఆల్కలైడ్ ప్రొడక్షన్ జరగాలంటే మనకి 16 డిగ్రీలు, అంటే 27 డిగ్రీలు ఉండాల్సిన టెంపరేచర్ని కాస్త 16 డిగ్రీలు, అంటే వెన్ ఇంక్యుబేటెడ్ ఎట్ ద 16 degrees. ఇన్స్టెడ్ 27 degree ఇంక్రీజ్డ్ టెంపరేచర్ వాజ్ ఆల్సో ఫౌండ్ టు రిడ్యూస్ ద ప్రొడక్షన్ ఆఫ్ కెఫిన్. అంటే మామూలుగా అయితే ఇక్కడ మన కెథరాంథస్ రోజియోస్ లోపల 16 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఉంటే చాలు, దట్ కెన్ ప్రొడ్యూస్ ద ఇండోల్ ఆల్కలైడ్స్. అదే కాఫీ లోపల కెఫిన్ అనేటటువంటి కాంపౌండ్ రిలీజ్ అవ్వాలంటే 27 degrees Celsius టెంపరేచర్, అంటే అంతకుమించి టెంపరేచర్ని పెంచుకుంటూ పోయామనుకోండి మనకి ప్రొడక్షన్ రేట్ అనేటటువంటిది తగ్గిపోతుంది అనమాట. టెంపరేచర్ ఎప్పుడు కూడా తక్కువగానే ఉండాలి. ఇంక్రీజ్ టెంపరేచర్ వాజ్ ఆల్సో ఫౌండ్ ఇన్ ద రెడ్యూసెస్ ద ప్రొడక్షన్ ఆఫ్ కెఫిన్. టెంపరేచర్ పెరిగితే కాఫీ ప్రొడక్షన్ కెఫిన్ అనేటటువంటిది ప్రొడక్షన్ రేట్ తగ్గిపోతుంది. టొబాకో లోపల నికోటిన్ అనేది తగ్గిపోతుంది. అంటే టెంపరేచర్ ఎక్కువైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తక్కువైన ప్రాబ్లమ్స్ అంటే కొన్ని మొక్కల లోపల ఒకటి ప్రభావం చూపిస్తుంది. ఎఫెక్ట్ ఆఫ్ ద pH. ఫర్ గుడ్ గ్రోత్ ఆఫ్ కల్చర్స్ ద pH ఆఫ్ ద మీడియం ఈజ్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 5 to 6. There are reports indicating that pH of the medium influence the formation of secondary metabolites. జనరల్గా అయితే మనకు మీడియం pH 5 to 6 మధ్యలోనే ఉంటుంది. Production of anthocyanin by the cultures of Dacus carota was much less when incubated at pH 5.5 than to the 4.5. అంటే pH 4.5 దగ్గర కంటే 5.5 దగ్గర ఇంక్యుబేట్ చేసినప్పుడు ప్రొడక్షన్ రేట్ తగ్గిపోతుందంట యాంథోసైనిన్ది. దిస్ ఈజ్ అట్రిబ్యూటెడ్ టు ద ఇంక్రీజ్డ్ డిగ్రేడేషన్ ఆఫ్ యాంథోసైనిన్ ఎట్ pH లెవెల్. అంటే pH లెవెల్ పెరిగినప్పుడే ఆటోమేటిక్గా మనకి యాంథోసైనిన్ ప్రొడక్షన్ రేట్ తగ్గిపోతూ ఉంటుంది. అంటే 4.5 pH మాత్రం గుడ్గా ఉంటుంది అన్నమాట. ఎయిరేషన్ ఆఫ్ కల్చర్స్. Continuous aeration is needed for the good growth of cultures and also for the efficient production of secondary metabolites. అంటే ఎయిరేషన్ లేకపోతే ఆక్సిజన్ లెవెల్ అనేటటువంటిది ఇంపార్టెంట్. అంటే సెల్ హెల్తీగా ఉండాలంటే ఆక్సిజన్ అనేటటువంటిది ఉండాలి. ఎయిర్ లేకుండా ఉంటే దే కెనాట్ అండర్గో ద గ్రోత్ ప్రొడక్షన్ ఆఫ్ సెకండరీ మెటబలైట్స్ అనేటటువంటిది జరగదు. కాబట్టి ఎయిరేషన్ ఈజ్ ద ఇంపార్టెంట్. దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్. అంటే ఎయిరేషన్, pH సంబంధించి, నెక్స్ట్ టెంపరేచర్, లైట్.
These are 4R play the important role in the production of secondary metabolites. Next, biotransformation using the plant cell culture. అంటే మనకి సెకండరీ మెటబలైట్ ఫార్మేషన్ అనేటటువంటిది అంటే మనకి సబ్స్ట్రేట్ రూపంలో వస్తుందా ప్రొడక్ట్ రూపంలో రావడమా అనే దాన్ని బట్టి అంటే మన సబ్స్ట్రేట్ వల్ల కొన్ని చోట్ల ఉపయోగం ఉంటుంది, కొన్నిట్లో ప్రొడక్ట్ వల్ల ఉపయోగం ఉంటుంది. ఇక్కడ బయోట్రాన్స్ఫర్మేషన్ మీన్స్ ద కన్వర్షన్ ఆఫ్ ద వన్ స్మాల్ పార్ట్ ఆఫ్ ది కెమికల్ టు ద అనదర్, అంటే సబ్స్ట్రేట్ ఇంటూ ఫైనల్ ప్రొడక్ట్ బై యూజింగ్ ద బయలాజికల్ సిస్టమ్. అంటే సెల్ సస్పెన్షన్ కల్చర్ ద్వారానే మనం ఎండ్ ప్రోడక్ట్ ఫార్మేషన్ అయ్యేలా చూసుకోవడం. రిగార్డెడ్ యాజ్ ద బయోట్రాన్స్ఫర్మేషన్ అండ్ బయోకన్వర్షన్. బయోట్రాన్స్ఫర్మేషన్ లేదా బయోకన్వర్షన్ కింద మెన్షన్ చేస్తున్నాం. The biocatalyst may be free or immobilized, and the process of biotransformation may involve one or more enzymes. అంటే ఒకటి కంటే ఎక్కువ ఎంజైమ్స్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి బయోట్రాన్స్ఫర్మేషన్ మీద. బయోట్రాన్స్ఫర్మేషన్ ఇన్వాల్వింగ్ ద మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ యానిమల్ సెల్స్ ఆర్ డిస్క్రైబ్డ్ ఎల్స్వేర్. Plant cell cultures is the large scale production of the cardiovascular drug digoxin from the digitoxin by digitalis lanata. Digoxin production is carried out by the immobilized cells of digitalis lanata in airlift bioreactors. Cell cultures of digitalis purpurea or Stevia rebaudiana can convert stivol into steviobiocid and stevioside, which are 100 times sweeter than the sugar cane. అంటే మనకి ఇక్కడ ప్లాంట్ సెల్ కల్చర్ చేసేటప్పుడు మనకి లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ చేస్తాం కదా. ప్రొడక్షన్ చేసేటప్పుడే అంటే సెల్ యొక్క నెంబర్ ఇంక్రీజ్ చేసేటప్పుడే మనకి సెకండరీ మెటబలైట్స్ ప్రొడ్యూస్ అయ్యేలాగా ఎంకరేజ్ చేసుకుని మనకు కావాల్సినటువంటి డ్రగ్ అంటే ఏంటి కార్డియోవాస్కులర్కి సంబంధించి అంటే గుండెకు సంబంధించినటువంటి కణజాలం ఉంటుంది కదా, ఏంటి కండరాలు ఉంటాయి కదా, దానికి సంబంధించినటువంటి డ్రగ్ డిగాక్సిన్ అనేటటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది. అంటే దిస్ ఇస్ ద ఎండ్ ప్రొడక్ట్. అంటే మనకు ప్రైమరీ ప్రొడక్ట్ వచ్చేమో డిజిటాక్సిన్. అంటే జనరల్గా డిజిటాలిస్ లానేటా ప్లాంట్ నుంచి డిజిటాక్సిన్ ఏర్పడి దాని నుంచి డిగాక్సిన్ ఫార్మేషన్ జరగాలి. అలా కాకుండా డైరెక్ట్గా డిగాక్సిన్ ఏర్పడేలాగా మనం ఏర్పాటు చేసుకోవడం అనమాట. దిస్ ఇస్ ద బయో ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. అంటే దీన్ని ఏ విధంగా చేస్తున్నాం? డిగాక్సిన్ ప్రొడక్షన్ ఈజ్ క్యారీడ్ అవుట్ బై ద ఇమ్మొబలైజ్డ్ సెల్స్ ఆఫ్ డిజిటల్ లానెట్. అంటే మనం ప్లాంట్ సెల్స్ని ఏం చేస్తున్నాం? ఇమ్మొబలైజ్డ్ కండిషన్లో పెట్టి అంటే ట్రాపింగ్ కండిషన్లో పెట్టి అలాగే ఎయిర్ లిఫ్ట్ బయోరియాక్టర్స్ని యూజ్ చేసుకుని ప్రొడక్షన్ చేస్తున్నాం. అలాగే సెల్ కల్చర్ ఆఫ్ డిజిటాలిస్ పర్పూరియా ఈ మొక్క నుంచి స్టీవియా రొబెడానియానా నుంచి ఇందులో కూడా స్టీవియోల్ని కాస్త స్టీవియో బయోసిడాల్ అండ్ స్టీవియోసైడిల్ అనే కాంపౌండ్ డైరెక్ట్గా ఏర్పడేలాగా విచ్ ఆర్ 100 times, ఎందుకంటే స్వీట్నర్గా ఉంటుంది, తీయగా ఉండేటటువంటి కాంపౌండ్ అంట షుగర్ కేన్ కంటే. అంటే షుగర్ బదులు అంటే డయాబెటిక్ పేషెంట్స్కి ఉపయోగపడుతుంది కాంపౌండ్. The biotechnological applications of the plant cell cultures in biotransformation reactions involves the conversion of some less important substance to valuable medicinal and commercially important products. In biotransformation, it is necessary to select such cell lines that possess the enzymes for catalyzing the desired reactions. Bioconversions may involve many types of reactions. అంటే మనకి ఇక్కడ ఎంజైమ్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఎంజైమ్స్ని యూజ్ చేసుకుని ఆ మీడియంని ఉపయోగించి కల్చర్ చేసేటప్పుడే విత్ ఇన్ షార్ట్ టైం లోపలే మనకి ఎండ్ ప్రోడక్ట్ ఏదైతే కావాలనుకుంటున్నాం ఆ ప్రోడక్ట్ని డైరెక్ట్గా ప్రొడ్యూస్ చేసుకునేలాగనమాట. దాన్ని బయో ట్రాన్స్ఫర్మేషన్ లేదా బయో కన్వర్షన్ కింద మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ వచ్చి సెకండరీ మెటబలైట్ రిలీజ్ అండ్ అనాలిసిస్, లాస్ట్ స్టెప్.
సెవెంత్ స్టెప్ అనమాట. ద మెథడ్స్ ఆఫ్ ఎంప్లాయిడ్ ఫర్ ద సెపరేషన్ అండ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ సెకండరీ మెటబలైట్స్. అంటే ఎంత కష్టపడి చేసిన ప్రొడక్షన్ చేసిన తర్వాత అందులో ఉండేటటువంటి కాంపౌండ్ని బయటికి తీయాలి కదా, అంటే సెకండరీ మెటబలైట్ని బయటికి ఐసోలేట్ చేయాలి కదా. ఫ్రమ్ ది సెల్ కల్చర్స్ ఆర్ ద సేమ్ యాజ్ దట్ యూజ్డ్ ఫర్ ద ప్లాంట్స్. Sometimes the products formed within the cell are released into the medium. అంటే కొన్ని సెల్స్ లోపల ఏర్పడి దాన్ని మళ్ళీ మీడియంలోనికి రిలీజ్ చేయవచ్చు. మేకింగ్ ద ఐసోలేషన్ అండ్ అనాలిసిస్ ఈజీ. ఫర్ ద సమ్ అంటే సెకండరీ మెటబలైట్స్ స్టోర్డ్ విత్ ఇన్ ద వ్యాక్యూల్స్ ఆఫ్ ద సెల్స్. అంటే వ్యాక్యూల్స్ లోపల స్టోర్ చేయవచ్చు అంట. 2 membranes, ప్లాస్మా మెంబరేన్, టోనోప్లాస్ట్ రెండింటిని డిస్ట్రక్ట్ చేయాలి. Have to be disrupted. Permeabilizing agents such as the DMSO, dimethyl sulfoxide, can be used for the release of products. అంటే మరి సెల్లో ఉండేటటువంటి సెల్ మెంబర్ని రప్చర్ చేయకుండా కాంపౌండ్ బయటికి రాదు కదా, అందువల్ల వాటిని రప్చర్ చేసి వీ కెన్ రిలీజ్ అవుట్. In general, separation and purification of the products from the plant cell cultures expensive. Therefore, every effort is made to make the cost effective. అంటే సెపరేషన్ ఆఫ్ ద సెకండరీ మెటబలైట్స్ ఫ్రమ్ ది ప్లాంట్ సెల్ అనేటటువంటిది ఒక ఖర్చుతో కూడుకున్నటువంటి పద్ధతి. 2 approaches are made in these directions. Production of secondary metabolites should be as high as possible. అంటే ప్రొడక్షన్ ఆఫ్ సెకండరీ మెటబలైట్స్ అనేటటువంటిది మనం చేయాల్సినటువంటి పని. ఫార్మేషన్ ఆఫ్ సైడ్ ప్రొడక్ట్ విచ్ ఇంటర్ఫియర్స్ విత్ ద సెపరేషన్ మస్ట్ బి మేడ్ మినిమల్. అంటే మన సెకండరీ మెటబలైట్స్ ఫార్మేషన్ చేసేటప్పుడు మధ్యలో మనకి సైడ్ ప్రొడక్ట్ అంటే ఇంటర్మీడియట్ ప్రొడక్ట్స్ కూడా ఏర్పడుతూ ఉంటాయి కదా కొన్ని సందర్భాల లోపల, వీటిని కూడా సెపరేట్ చేయగలగాలి. వన్స్ ఏ గుడ్ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ ఈజ్ రిలీజ్డ్ ఇన్ టు ద మీడియం, అంటే మీడియంలోకి రిలీజ్ అయిపోయింది అనుకుంటే ఏ ప్రాబ్లం లేదు, మీడియంలోకి రిలీజ్ అవ్వకుండా సెల్లో స్టోర్ అయితేనే మనకి ఇవన్నీ ప్రాబ్లమ్స్. సెపరేషన్ అండ్ ప్యూరిఫికేషన్ టెక్నిక్స్ can be used for its recovery. These techniques largely depend upon the nature of the secondary metabolites. అంటే మనం ప్రొడ్యూస్ చేసేటటువంటి సెకండరీ మెటబలైట్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట మనం ఏ పద్ధతి సెలెక్ట్ చేసుకోవాలి అనేటటువంటిది. అంటే ఐసోలేషన్ ఆఫ్ కాంపౌండ్ ఈజ్ ద ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఖచ్చితంగా చేయాల్సింది ఏంటి, ఐసోలేషన్ చేయడం. అంటే మనం ప్రొడక్షన్ చేయడం ఎంత ఇంపార్టెంటో అందులో నుంచి ఆ సెల్లో నుంచి లేదా మీడియంలో నుంచి ఆ సెకండరీ మెటబలైట్ని సెపరేట్ చేయడం అనేటటువంటిది కూడా గివ్ టు ద క్వాలిటీ ఆఫ్ ద సెకండరీ మెటబలైట్, ఎంత క్వాలిటీగా ఉందనేది డిసైడ్ చేయబడుతుంది అన్నమాట. దిస్ ఇస్ ద సెకండరీ మెటబలైట్ ప్రొడక్షన్. మనకి కాన్సెప్ట్ చాలా పెద్దగా ఉంది ఇక్కడ, కాబట్టి మీకు విత్ ఇన్ షార్ట్గా నేను ఎలా రాయాలి ఎగ్జామినేషన్ పర్పస్కి అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ సెకండరీ మెటబలైట్స్ మిమ్మల్ని ఎస్ఏ క్వశ్చన్ అడుగుతున్నాడు ఎగ్జామినేషన్లో, అడిగారు ఇప్పుడు ఇంతకుముందు కూడా అని. కాబట్టి ఫస్ట్ మీరు ఈ 7 స్టెప్స్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. 7 స్టెప్స్ లోపల ఫస్ట్ది సెలెక్షన్ ఆఫ్ సెల్ లైన్స్ ఫర్ హై ఈల్డ్ ఆఫ్ సెకండరీ మెటబలైట్స్ కేటగిరీ లోపల మీరు ఇంట్రడక్షన్ పార్ట్ రాస్తారు. అంటే మనకి ఏంటి అసలు అంటే ద టెక్నిక్ కామన్లీ ఎంప్లాయిడ్ ఫర్ ద సెల్ లైన్ సెలెక్షన్. అంటే సెల్ లైన్ సెలెక్షన్ కోసం మనం ఏం ఉపయోగించుకుంటున్నామంటే సెల్ క్లోనింగ్, విజువల్ అండ్ కెమికల్ అనాలిసిస్ అండ్ సెలెక్షన్ ఫర్ ద రెసిస్టెంట్. సెల్ క్లోనింగ్ ఎలాగో చిన్నదిగా ఉంటుంది కాబట్టి అది రాస్తారు, సింగిల్ సెల్ కూడా మనకు లేదు. ఇది ఇంపార్టెంట్. అగ్రిగేషన్, సెల్ అగ్రిగేషన్ క్లోనింగ్ టెక్నిక్ని మాత్రం పూర్తిగా రాయండి. అంటే మన సెల్ లైన్ సెలెక్షన్ కోసం ఈజీగా చేసుకోగలిగేటటువంటి ప్యూరిఫైడ్ అంటే సెకండరీ మెటబలైట్స్ని ప్రొడ్యూస్ చేసేటటువంటి సెల్ ఏంటో ఐడెంటిఫై చేసి మనం సెలెక్ట్ చేసుకోవడం అనమాట. ఈ స్టెప్ మాత్రం ఈ పేజీ రాయండి. ఇది విజువల్ అండ్ కెమికల్ అనాలిసిస్ మీరు రాస్తే రాయండి, లేకపోతే లేదు, ప్రాబ్లం ఏం లేదు దీని గురించి. అంటే ఇవి మనం ఎలా సెలెక్ట్ చేసుకుంటాము సెల్ని అనే దాని గురించి అన్నమాట. సెల్ క్లోనింగ్ పద్ధతిలో రాస్తున్నాం కాబట్టి ఓవర్. అంటే విజువల్ కెమికల్ అనాలిసిస్ మెథడ్ని యూజ్ చేయవచ్చు, సెలెక్షన్ ఫర్ ద రెసిస్టెంట్ మెథడ్ని యూజ్ చేయొచ్చు. మీరు ఈ మెథడ్స్ గురించి అనాలిసిస్ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రాబ్లం ఏమీ లేదు, కానీ ఈ ఒక్క మెథడ్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయండి. సెల్ అగ్రిగేటెడ్ క్లోనింగ్ మెథడ్ని మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ సెకండ్ స్టెప్కి వచ్చేటప్పటికి లార్జ్ స్కేల్ కల్టివేషన్ ఆఫ్ ప్లాంట్ సెల్స్. ఎక్కువ సంఖ్యలో మనకు ప్రొడక్షన్ చేయాలి కాబట్టి
ఈ 4 పద్ధతుల్లో ప్రొడక్షన్ చేస్తారని మెన్షన్ చేయాలి. అంటే ఇఫ్ మెయిన్లీ 4 డిఫరెంట్ కల్చర్ సిస్టమ్స్ ఆర్ వైడ్లీ యూజ్డ్. అంటే లార్జ్ స్కేల్లో ప్రొడక్షన్ చేయడం కోసం ఈ 4 పద్ధతులు వాడుతున్నాం. ప్రీ సెల్ సస్పెన్షన్ కల్చర్, ఇమ్మొబిలైజర్. ప్రీ సెల్ సస్పెన్షన్ కల్చర్లో ఏ మెథడ్స్ వాడతామన్నప్పుడు ఈ పేర్లు రాసి వదిలేయండి. బ్యాచ్ రియాక్టర్స్, కంటిన్యూస్ బయోరియాక్టర్స్, మల్టీస్టేజ్. అంటే ఈ మెథడ్స్, ఈ బయోరియాక్టర్స్ని యూజ్ చేస్తాము అని. అదే ఇమ్మొబిలైజ్డ్ సెల్ కల్చర్లో నేమ్స్ రాయండి అంతే. అంటే వీ కెన్ యూజ్ ద జెల్స్ అండ్ ఫోమ్స్, నెట్ ట్రాపింగ్ నెట్స్ అండ్ ట్యూబ్ మెంబరెన్స్. అంటే వీటిని మాత్రమే ఉపయోగిస్తున్నాం కదా, అందువల్ల వాటి పేర్లు రాసి వదిలేసేయండి సరిపోతుంది. అంతకుమించి మీకు అవసరం లేదన్నమాట. 2 phases సిస్టమ్ కల్చర్ అన్నాం. 2 phases సిస్టమ్ కల్చర్ లోపల మీకు ఏంటంటే కల్టివేషన్ చేసేటప్పుడు అంటే మనం అక్కడ పెద్దగా ఏమీ అవసరం లేదు. మీకు దీని లోపల నేను 2 పాయింట్ రూపంలో చూపిస్తాను. ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ వన్ ఇస్ ద ప్లాంట్ సెల్ క్యాన్ బి కల్టివేటెడ్ ఇన్ 2 phase సిస్టమ్ అని చెప్పాం కదా. అక్కడ దిస్ ఇస్ ద అడ్వాంటేజ్ సిన్స్ ద ప్రొడక్షన్ క్యాన్ బి రిమూవ్డ్ కంటిన్యూస్లీ. సర్టెన్ పాలిమర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ద సెపరేషన్ ఫేజ్. అంటే కంటిన్యూస్గా గ్రో అప్ చేయడం ఒకటైతే, రెండోదేమో సెపరేషన్ ఆఫ్ ద ఫేజ్. అంటే మనకి ఏవైతే ప్రొడ్యూస్ చేసామో వాటి సెపరేట్ చేసుకోవడం కోసం. ఇవి రాయకపోయినా ప్రాబ్లం లేదు. అందువల్ల అంటే ఈ 4 స్టెప్స్ మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఈ 4 స్టెప్స్ని మాత్రం సెకండ్ అంటే ప్రొడక్షన్ ఆఫ్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ సెల్స్ ప్రొడక్షన్ కోసం ఈ 4 మెథడ్స్ యూజ్ చేస్తాం అనేది మాత్రం మెన్షన్ చేయండి. తర్వాత మనకి ఇక్కడ మీడియం ప్రిపరేషన్కి సంబంధించి అంటే మేజర్గా మనం ఇక్కడే రాసాము 2 types ఆఫ్ మీడియా యూజ్ చేస్తామని. అంటే సెల్ నెంబర్ ఇంక్రీజ్ చేయడానికి, సెకండ్ వన్ ఈజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద సెకండరీ మెటబలైట్స్ అని చెప్పేసి. అంటే వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద న్యూట్రియంట్స్ అంటే కార్బన్, నైట్రోజన్ సోర్స్, ఫాస్ఫేట్ అని చెప్పేసి వీటి పేర్లు రాసాం. మీకు అంతగా గుర్తుపెట్టుకోగలిగితే ఏదైనా ఒక్కొక్క ఎగ్జాంపుల్ మెన్షన్ చేసి రాయొచ్చు, లేకపోతే లేదు, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ ఇలిసేటర్స్. ఇలిసేటర్స్ లోపల వాట్ ఈస్ ద ఇలిసేటర్ అంటే దాని గురించి బయోటిక్, అబయోటిక్ ఇలిసేటర్స్ గురించి మెన్షన్ చేస్తాం. బయోటిక్, అబయోటిక్ ఇలిసేటర్స్ గురించి మెన్షన్ చేస్తాం. అంటే వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద ఇలిసేటర్స్ అంటే వాట్ ఈస్ ద మెకానిజం అన్నప్పుడు ఇలిసేటర్స్ ఆర్ ఫౌండ్ టు యాక్టివేటెడ్ ద జీన్స్ అండ్ ఇంక్రీజెస్ ద సింథసిస్ ఆఫ్ ద mRNA. ఇది రాయగలిగితే సరిపోతుంది. అంటే మనకు ఆ ఇలిసేటర్ యొక్క మెకానిజం ఏంటి, అది ఏం పని చేస్తుంది అంత ఇలిసేటర్ గురించి రాస్తున్నాం కాబట్టి దాని యొక్క మెకానిజం గురించి మెన్షన్ చేసి ఏదో ఎగ్జాంపుల్స్ మెన్షన్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ ది ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు మీకు తెలిసినటువంటి వైట్ లైట్ గురించి, టెంపరేచర్ మినిమం టెంపరేచర్ కావాలని, pH 5 to 6 ఉండాలని మామూలుగానే రాస్తారు. బయో ట్రాన్స్ఫర్మేషన్ యూజింగ్ ఇదేం పెద్దగా స్టెప్ లేదు కాబట్టి దీన్ని పూర్తిగా రాయొచ్చు. లాస్ట్ వన్ ఈజ్ ద సెకండరీ మెటబలైట్ రిలీజ్ అండ్ అనాలిసిస్. దీన్ని పూర్తిగా మెన్షన్ చేయొచ్చు. అంటే దిస్ ఈజ్ ద ఎస్ఏ క్వశ్చన్ కాబట్టి మీరు అలా కట్ చేసి రాయొచ్చు అన్నమాట. నెక్స్ట్ మీకు అప్లికేషన్స్ ఆఫ్ సెకండరీ మెటబలైట్స్. అంటే మిమ్మల్ని ప్రాసెస్ అడిగితే ప్రాసెసే రాయండి, ఎందుకంటే లార్జ్ సైజ్ ఆఫ్ ప్రాసెస్ ఉంది మనకు. అది అప్లికేషన్స్ ఆఫ్ సెకండరీ మెటబలైట్స్ ఫ్రమ్ ది టైమ్ man has been dependent on the plant products besides the supply of food from the plants. అంటే మనిషి ఓన్ ఫుడ్ ప్రిపరేషన్ లేదు, ఓన్ మెడిసిన్ ప్రిపరేషన్ లేదు కాబట్టి ప్లాంట్స్ మీద ఆధారపడతాడు కాబట్టి దీస్ ప్లాంట్ ప్రొడక్ట్స్ మోస్ట్లీ ద సెకండరీ మెటబలైట్స్ ఇంక్లూడ్ ఫార్మస్యూటికల్స్, ఫ్లేవర్స్, పర్ఫ్యూమ్స్, అగ్రోకెమికల్స్, ఇన్సెక్టిసైడ్స్ అండ్ రా మెటీరియల్స్ ఫర్ ఇండస్ట్రీస్. అంటే మనకి ఇండస్ట్రియల్ పరంగా ఉపయోగపడేటటువంటి కాంపౌండ్స్ అన్నిటిని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. కెమికల్లీ ద ప్లాంట్ ప్రొడక్ట్స్ మే బి ఆల్కలైడ్స్, టర్పినైడ్స్, గ్లైకోసిడేట్స్ ఎక్సెట్రా. యూజింగ్ ఏ స్పెసిఫిక్ టిష్యూ కల్చర్ సిస్టమ్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఇంక్రీజ్డ్ లెవెల్ ఆఫ్ ఏ కంటైన్ సెకండరీ మెటబలైట్స్ ఓవర్ ద ఇంటాక్ట్ ప్లాంట్స్ హ్యాస్ బీన్ అబ్జర్వ్డ్ ఇన్ సెల్ లైన్స్ ప్రొడ్యూసింగ్ హై
అంటే మనకి ఇక్కడ ప్రొడక్షన్ ఆఫ్ అంటే టిష్యూ కల్చర్ మెథడ్ని ఉపయోగించి సెకండరీ మెటబలైట్స్ ప్రొడక్షన్ చేస్తున్నాం కాబట్టి మనకి స్పెసిఫిక్గా టిష్యూ కల్చర్ సిస్టమ్ని ఉపయోగించుకొని ఫర్ ఎగ్జాంపుల్గా దేనికి ఉపయోగిస్తున్నాం, నికోటిన్ అనేటటువంటి సెకండరీ మెటబలైట్స్ని నికోటియానా టొబాకం నుంచి ప్రొడ్యూస్ చేసి ఇన్సెక్టిసైడ్ కింద అంటే ఇన్సెక్ట్స్ని కిల్ చేసేటటువంటి కాంపౌండ్ కింద యాంథోసైనిన్ అనేటటువంటి కాంపౌండ్ యూఫర్బియా మిల్లీ అనేటటువంటి ప్లాంట్ నుంచి ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఇన్సెక్టిసైడ్ కిందనే యూజ్ అవుతుంది. యాంథ్రోక్వినోన్స్, దిస్ ఇస్ ద మొరిండా సిట్రిఫోలి అనే మొక్క నుంచి క్రోకస్ సటైవా నుంచి ఐసోలేట్ చేస్తున్నాం. డై ప్రొడక్షన్ అన్నమాట, డై ప్రొడక్షన్ కింద ఉపయోగపడుతుంది. సికోనిన్, లిథోస్పెర్మం ఎరిథ్రోరైజం అనేటటువంటిది, దిస్ ఈజ్ ఆల్సో ప్రొడ్యూసెస్ ద డై కింద ఉపయోగపడుతుంది. అలాగే ఫార్మస్యూటికల్ లోపల కలర్ ఏజెంట్ కింద యూజ్ చేసుకుంటారు. ఫినోలిక్ కాంపౌండ్స్ అనేటటువంటి ఎసర్ సూడో ప్లాంటనస్ అనేటటువంటి మొక్క నుంచి ప్రొడ్యూస్ చేస్తున్నారు. అలాగే యాజ్మలైసిన్, అలాగే సర్పంటైన్, కెథరాంథస్ రోజియస్ ప్లాంట్ నుంచి దీస్ 2 కాంపౌండ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద యాంటీ క్యాన్సర్ ఏజెంట్స్ లాగా ఉపయోగపడుతున్నాయి. రోజ్మారినిక్ యాసిడ్ కోలియస్ గ్లూని అనేటటువంటి మొక్క నుంచి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇది మనకి యాంటీ ఆక్సిడెంట్ లాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే పెపావర్ సోమ్నిఫెరం నుంచి ఏమో శాంగ్వినేరియన్ అనేటటువంటి కాంపౌండ్ వస్తుంది, ఎనలైజిటిక్ కింద ఉపయోగపడుతుంది. అంటే ఇవి మనకి కమర్షియల్గా ఉపయోగపడేటటువంటి కాంపౌండ్స్ కాబట్టి మనం ఈ సెకండరీ మెటబలైట్స్ ప్రొడక్షన్స్ ద్వారా చేయగలుగుతున్నాం. నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికి ప్రొడక్షన్ ఆఫ్ వాల్యుబుల్ సెకండరీ మెటబలైట్స్ ఆన్ ఏ కమర్షియల్ స్కేల్ ఈజ్ స్టిల్ రిస్ట్రిక్టెడ్ ఫ్యూ ప్రొడక్ట్స్. మిట్సుయి పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ వాళ్ళు హ్యాస్ అచీవ్డ్ సక్సెస్ ఇన్ కమర్షియల్లీ ప్రొడ్యూసింగ్ సికోనిన్ యూజ్డ్ బోత్ యాజ్ ఏ డై అండ్ ఫార్మస్యూటికల్ ఫార్మ్. ఇందాక సికోనిన్ అనేటటువంటి చెప్పాను కదా, లిథోస్పెర్మం ఎరిథ్రోరైజామ్ అనేటటువంటి మొక్క నుంచి ప్రొడ్యూస్ అవుతుందని సెల్ సస్పెన్షన్ కల్చర్ ద్వారా ఉపయోగిస్తున్నారు. అంటే ఏంటిది, మనకి డై కింద ఉపయోగపడుతుంది, ఫార్మస్యూటికల్ దానిలో కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ బార్బెరిన్ అండ్ గిన్సెన్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది రూట్స్ ఆఫ్ కాప్టిస్ జపానికా అండ్ ఫానాక్స్ ginseng are used as the antibacterial respectively has to obtained from the cell suspension culture. అంటే ఇదేంటి, యాంటీబ్యాక్టీరియల్ యాక్టివిటీ కలిగినటువంటి కాంపౌండ్స్, అందువల్ల వాటి ప్రొడక్షన్కి ఉపయోగిస్తున్నారు. అకార్డింగ్ టు ఏ WHO సర్వే, అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు సర్వే చేసినటువంటి దాని రిపోర్ట్ ప్రకారం నియర్లీ 70 to 80% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ డిపెండ్స్ అపాన్ ద హెర్బల్ డ్రగ్స్. అంటే ప్రపంచంలో ఉండేటటువంటి చాలామంది మనుషులందరూ కూడా హెర్బల్ డ్రగ్స్ మీద ఆధారపడి ఉంటున్నారు, అంటే మొక్కల నుంచి వచ్చే మందులనే యూజ్ చేస్తున్నారు. ఇట్ ఈస్ ఫ్యాక్ట్ దట్ మెనీ కెమికల్ కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ కెనాట్ బీ కెమికల్లీ సింథసైజ్డ్. అంటే మనం కెమికల్గా ప్రొడ్యూస్ చేయలేం, మొక్కల నుంచి వచ్చిన వాటిని తెలక చేసుకోవచ్చు. కెన్ బీ కన్వీనియంట్లీ ప్రొడ్యూస్డ్ ఇన్ ప్లాంట్స్. సింకోనా ఎఫిసినాలిస్ అనేటటువంటి మొక్క నుంచి క్వినైన్ అనేటటువంటి కాంపౌండ్ వస్తుంది, దట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద యాంటీ మలేరియా డ్రగ్. మలేరియా డ్రగ్కి మనం మెడిసిన్గా ఉపయోగిస్తున్నాం. డిజిటాలిస్ ల్యాంటానా అనేటటువంటి దాని నుంచి వచ్చేటటువంటి డిగాక్సిన్ కార్డియోవాస్కులార్ డిజార్డర్స్, అంటే హృదయ కండరాలు అంటాం, అంటే గుండెకు వచ్చేటటువంటి కొన్ని డిసీజెస్కి మెడిసిన్ లాగా ఉపయోగిస్తూ ఉన్నాం. అలాగే దతియా స్ట్రోమినియం అనేటటువంటిది మొక్కలో నుంచి సార్కోప్లాజ్మైన్ అనేటటువంటి కాంపౌండ్ సెకండరీ మెటబలైట్ని ఉపయోగిస్తున్నారు. దిస్ ఈజ్ ద ట్రీట్మెంట్ ఆఫ్ నాజియా, అంటే ముక్కుకు సంబంధించి అంటే ఊపిరికి సంబంధించినటువంటి మెడిసిన్స్ అంటే ట్రీట్మెంట్కి ఉపయోగిస్తూ ఉన్నాము. అలాగే డయోస్కోరియా డెల్టాయిడియా అనేటటువంటి మొక్క నుంచి డయోసిజినిన్ అనేటటువంటి యాంటీ ఫెర్టిలిటీ, అంటే సంతానం కలగడం కోసం ఉపయోగించేటటువంటి మెడిసిన్స్ ఉంటాయి కదా,
ఆ మెడిసిన్స్ ప్రిపరేషన్ లోపల డైసోజెనిన్ యూజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. అలాగే రావుల్ పియా సర్పంటైనా, రెస్పెరిన్ మీ అందరికీ తెలిసిందే. హైపర్ టెన్షన్ బీపీ అంటాం కదా, బ్లడ్ ప్రెషర్ కంట్రోలర్ కోసం ఈ రెస్పెరిన్ని యూజ్ చేస్తూ ఉంటారు. కెథరాంథస్ రోజియస్, దీనిలో నుంచి మన ఇంటి చుట్టుపక్కల ఉండేటువంటి బిల్లగన్నేరు మొక్క అన్నమాట ఇది. దానిలో నుంచి విన్బ్లాస్టిన్, అజ్మెలసిన్, వింక్రిస్టిన్ అనేటటువంటి ఈ ఆల్కలైడ్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇవి ఎందుకు ఉపయోగపడుతున్నాయంటే యాంటీ క్యాన్సర్ ఏజెంట్, అంటే క్యాన్సర్ని నిర్మూలించేటటువంటి కాంపౌండ్స్ అన్నమాట ఇవి. అందువల్ల వీటిని యాంటీ క్యాన్సర్కి సంబంధించి మెడిసిన్ లోపల యూజ్ చేస్తున్నారు అన్నమాట క్యాన్సర్ ప్రివెన్షన్ కోసం. నెక్స్ట్ పాయింట్, ద అదర్ ప్రొడక్ట్స్ సక్సెస్ఫుల్లీ ప్రొడ్యూస్డ్ ఇన్ ప్లాంట్ సెల్ కల్చర్స్ ఇంక్లూడ్ ఎనలాజిటిక్స్, కాయిడిన్ అనేటటువంటిది, ఇది మనకి పెపావర్ సొమ్నిఫెరం అనేటటువంటి మొక్క నుంచి వస్తూ ఉంటుంది. యాంటీ మెలేరియల్, ఇందాక చెప్పినట్టుగా క్వినైన్, మజిల్ రిలాక్సెంట్స్, ఎట్రోపిన్, డ్రగ్స్ టు కంట్రోల్ కార్డియోవాస్కులర్ డిజార్డర్స్, డిగాక్సిన్, హైపర్టెన్సివ్, రెస్పెరిన్, పర్ఫ్యూమ్స్, జాస్మిన్. అంటే మనకి మెడిసిన్స్ పర్పస్కే కాకుండా పర్ఫ్యూమ్స్ లోపల ఉపయోగించేటటువంటి స్మెల్ జాస్మిన్ అనేటువంటి నుంచి ఇన్సెక్టిసైడల్, పైరిథ్రిన్స్ అంటే దోమలను చంపడానికి ఉపయోగించేటటువంటి అదర్ ఇన్సెక్ట్స్ని కిల్ చేసేటటువంటిది. ఫుడ్ స్వీట్నర్ స్టివాయిసిడ్, అంటే మనకి షుగర్కి రిప్లేస్మెంట్ అనమాట స్టివాయిసిడ్ అనేటువంటిది. అంటే యాంటీ క్యాన్సర్ ఏజెంట్స్ వింక్రిస్టిన్. సమ్టైమ్స్ ద కాస్ట్ ఆఫ్ ద ప్లాంట్ ప్రొడక్ట్స్ ఈజ్ యూనిమాజినబ్లీ హై, అంటే మనకి అంటే నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ ప్రిపరేషన్స్ లోపల, పర్ఫ్యూమ్స్ ప్రిపరేషన్స్ లోపల వీటిని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ప్రొడక్షన్ ఆఫ్ స్పెషాలిటీ కెమికల్స్ బై ప్లాంట్స్ ఈజ్ ఏ మల్టీ బిలియన్ ఇండస్ట్రీస్. కమర్షియల్ ప్రొడక్షన్ కోసమే కదా మనం ఈ సెకండ్ మెటబలైట్స్ ప్రొడక్షన్ చేస్తుంది. ద ప్లాంట్ సెల్ కల్చర్స్ ప్రొవైడ్ ల్యాబొరేటరీ మేనేజ్డ్ సోర్స్ for the supply of useful plant products, although hundreds of new compounds are identified every year in plants. Only a few of them commercial importance. అంటే ప్రతి సంవత్సరం మొక్కల లోపల ఉండేటటువంటి కాంపౌండ్స్ని ఐడెంటిఫై చేసి ఆ సెకండరీ మెటబలైట్స్ని ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయడం, కల్చర్ చేయడం జరుగుతుందన్నమాట. దానిలో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ చెప్తున్నాము. వెనిలా ప్లాంట్, మీకు అందరికి తెలుసు కదా వెనిలా ఐస్ క్రీము, అంటే దట్ గివ్ టు ద వెనిలిన్ అనేటటువంటి సెకండరీ మెటబలైట్ ప్రొడక్ట్ వస్తుంది ఫ్రూట్ నుంచి. మనకి వెనిలా ఐస్ క్రీమ్ ప్రిపరేషన్లో ఈ ఫ్లేవర్ని యూజ్ చేసుకుంటాం. క్రోకస్ సెటైవస్ అనేటటువంటి ప్లాంట్ నుంచి సాఫ్రాన్, అంటే ఫుడ్ కలర్ ఫ్లేవరింగ్ ఏజెంట్, అంటే మనకి సాఫ్రాన్ కలర్ అంటాం కదా అది వస్తుందన్నమాట. ఫుడ్ కలర్ అంటే కలరింగ్ ఏజెంట్ లాగా, డై లాగా యూజ్ చేస్తాం. స్టివియా ర్యాబిడియానా మన అందరికి తెలిసిందే స్వీట్నర్. జాస్మిన్ స్పీసీస్ నుంచి జాస్మైన్ అనేటటువంటిది పర్ఫ్యూమ్ ప్రిపరేషన్స్ లోపల. క్యాప్సికమ్ ప్రుటెన్సిస్, మనకి ఇది క్యాప్సేసిన్ అంటే చిల్లీ స్పైసీ కాంపౌండ్, అంటే నోటికి కారాన్ని ఇచ్చేటటువంటి కాంపౌండ్ అనమాట. చూడండి ఇక్కడ స్వీట్నర్ ఉంది, గుడ్ ఫ్లేవర్ ఉంది, గుడ్ కలరింగ్ ఏజెంట్ ఉంది, గుడ్ స్మెల్లర్. దీస్ ఆర్ కమ్ ఫ్రమ్ ది ప్లాంట్స్. అంటే ఇందులో ఉండేటటువంటి కాంపౌండ్స్ని మనం యూస్ చేసుకొని సెకండరీ మెటబలైట్స్ అంటే టిష్యూ కల్చర్స్ ద్వారా సెకండరీ మెటబలైట్స్ ప్రొడక్షన్ చేసి కమర్షియల్గా ఇండస్ట్రీ పరంగా వీ కెన్ ఇంక్రీజ్ అవర్ ఎకనామీ. అంటే ఇండస్ట్రియల్ పర్పస్లోనూ, అంటే అన్ని రకాల ఫీల్డ్లోనూ ఉపయోగపడుతుంది. ఫుడ్కు సంబంధించి కాస్మెటిక్స్ ప్రిపరేషన్స్లోను, నెక్స్ట్ ఐస్ క్రీమ్స్ ప్రిపరేషన్స్లోను, ఫ్లేవరింగ్ ఏజెంట్ లాగా, నెక్స్ట్ డైయింగ్ ఏజెంట్ లాగా ఎక్కువగా ఫార్మసిటికల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారన్నమాట. దిస్ ఈజ్ ద అప్లికేషన్స్ ఆఫ్ ద సెకండరీ మెటబలైట్స్. అంటే ఏ మొక్కలో నుంచి ఏ కాంపౌండ్ వస్తుంది, ఎందుకు ఉపయోగపడుతుంది, అంటే ఎక్కడ యూజ్ చేస్తున్నాము అనే దాని గురించి దీనిలో ఎక్స్ప్లెనేషన్. మనకి సెకండరీ మెటబలైట్ ప్రొడక్షన్కి సంబంధించి
వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ అంటే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ and process of the secondary metabolites production and applications of the secondary metabolites production. This is the one chapter in your second unit. సెకండరీ మెటబోలైట్ ప్రొడక్షన్ అనేటటువంటిది ఒక ఎస్ఏ క్వశ్చన్ కింద కూడా మేము ఎగ్జామినేషన్లో అడగడం జరుగుతుంది. బట్ మీరు దీన్ని వినేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా వినండి. అంటే 2 క్లాసెస్ కింద నేను మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్లాస్లోనేమో 3 స్టెప్స్ చెప్పాను, సెకండ్ క్లాస్లోనేమో 4 స్టెప్స్ చెప్పాను. Totally 7 steps are involved in the production of the secondary metabolites. కాబట్టి మీరు ఎగ్జామినేషన్ పర్పస్లో ఎలా రాయాలో కూడా దానికి సంబంధించి నేను ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు జాగ్రత్తగా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఈజీగా మీరు ఈ క్వశ్చన్ని అర్థం చేసుకోవచ్చు, అలాగే నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనా? దిస్ ఈజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ సెకండరీ మెటబోలైట్స్ కాన్సెప్ట్.